సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ వ్యాప్తంగా రేపు 3వ విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. డివిజన్ పరిధిలోని 7 మండలాలలో ఎన్నికల నిర్వహణ కోసం డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్స్ ను ఏర్పాటు చేశారు అధికారులు. డివిజన్ పరిధిలోని మొత్తం 196 గ్రామ పంచాయతీలకు గాను 483 మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 24 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 172 గ్రామ పంచాయతీలలో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్స్ ను సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పరిశీలించారు. ఎన్నికల నిర్వహణ సక్రమంగా జరిగేలా అన్ని చర్యలు చేపట్టినట్లుగా తెలిపారు. దేరవడి జిల్లా నాల్కల్ మండలానికి మొత్తం 8 మండలాలకి ఈరోజు ఫేజ్ 3కి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ మరియు వార్డు మెంబర్ సంబంధించిన ఎన్నికలకి ఈరోజు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఈ థర్డ్ ఫేజ్లో 207 గ్రామ పంచాయతీలు మరియు 1537 వార్డ్స్కి మనం ఎలక్షన్స్కి వెళ్తున్నాము. సో దీనికి సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్స్ అన్నింటినీ కూడా సిద్ధంగా చేసుకోవడం జరిగింది. సో ప్రతి ఆర్ఓస్కి కూడా పిఓస్కి అండ్ జోనల్ ఆఫీసర్స్కి కూడా ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం నారాయణఖేడ్ మనకు డివిజన్లో మనము ఉన్నాము. సో ఇక్కడ అన్ని కూడా సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలను కూడా 351 పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగింది. అక్కడ వెబ్కాస్టింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకోవడం అయినది. సో అట్లాగే సుమారుగా ఈ థర్డ్ ఫేజ్ ఎన్నికల్లో సుమారుగా 2,25,000 మంది ఓటర్లు వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. అన్ని చోట్ల కూడా మనకు ఓటర్ స్లిప్స్ అని కూడా పంపిణీ చేయడం జరిగింది. సో ఈ థర్డ్ ఫేజ్లో మన 27 గ్రామ పంచాయతీలు మరియు 422 వార్డ్స్ మనం యునానిమస్ అయినాయి. సో ఈ యునానిమస్ అయిన వార్డ్స్ కాకుండా రిమైనింగ్ చోట్ల కూడా